ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ను టెస్లా సీఈఓ బాధ్యతల నుంచి తప్పించాలని కంపెనీ బోర్డు భావిస్తోంది. కొత్త వ్యక్తి నియామకం కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. టెస్లా ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో పెద్ద ఎత్తున నష్టాన్ని మూటగట్టుకుంది. లాభంలో 71% క్షీణత నమోదు చేసుకుంది. టెస్లా ఆదాయ వ్యవహారాలపై నిర్వహించిన సమావేశంలో కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ పరిపాలనకు తాను కేటాయించే సమయాన్ని గణనీయంగా తగ్గించుకుంటానని, తన కంపెనీలో నడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తానని మస్క్ తెలిపినట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా ఇలాన్ మస్క్ ఈ పేరే ఒక పెద్ద బ్రాండ్. ప్రపంచానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షము, సాంకేతిక రంగాల్లో దిగ్గజ వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ అయితే చుక్కెదురైందని చెప్పాలి. యాక్చువల్ గా ఓవరాల్ చూసుకుంటే ఇలాన్ మస్క్ గత కొంతకాలంగా అంటే ట్రంప్ యొక్క ఎలక్షన్ల నుంచి మొదలుకొని ట్రంప్ యొక్క విజయంలో కీలక పాత్ర వహించిన ఇలాన్ మస్క్ ప్రజెంట్ అయితే తన అంటే ఒక పెద్ద అసెట్ గా భావించే టెస్లాన్ బోర్డు మెంబర్స్ అందరు కలిసి ఇలాన్ మస్క్ నైతే తీసేయాలి, కొత్త సీఈఓని నియమించాలనేది ఒక ప్రతిపాదన తెచ్చినట్లయితే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదే కాకుండా వాల్ స్ట్రీట్ జర్నల్ లో అయితే కథనాలు అయితే బాగా వచ్చాయి. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే ట్రంప్ గెలిచినాక డోజ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు ట్రంప్ యొక్క అధికారంలో. ముఖ్యంగా అందులో ఫెడరల్ సంబంధించిన ఎంప్లాయీస్ ని తీసేయడం అనేది పెద్ద ఒక ఇష్యూగా మారింది. సో దానికి వ్యతిరేకంగా చాలా మంది ఇలాన్ మస్క్ అయితే వ్యతిరేకంగా జరగడం జరిగింది. అధిక జోక్యంతో అంటే రాజకీయాల్లో అధిక జోక్యంతో తన కుబేరుడు తన వ్యాపారాలను పట్టించుకోవట్లేదనేసి అయితే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అయితే టెస్లా విక్రయాలు గణనీయంగా తగ్గాయని అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ నైతే తప్పించి వేరొకరిని సీఈఓ బాధ్యతలు అప్పగించాలని బోర్డు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎలక్ట్రికల్ అండ్ అంతరిక్షము అండ్ సాంకేతిక వర్గాల్లో దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ తన సంస్కరణ అంటే ట్రంప్ సంస్కరణ కోసం ఏర్పాటు చేసిన డోజ్ అనే దానికి మెయిన్ లీడ్ గా సారథిగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం శ్రమించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ పదవి అయితే దక్కింది. అంటే ఎలాన్ మస్క్ అమెరికా ట్రంప్ గెలవడంలో ముఖ్య పాత్ర వహించిందని చెప్పొచ్చు. అయితే ట్రంప్ పరిపాలన మస్క్ అధిక ప్రమేయం ఉందనే వాదనలతో పెద్ద ఎత్తున అయితే విమర్శలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఫెడరల్ ఉద్యోగులను తీసేయడంలో మాత్రం ట్రంప్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో అయితే దానికి సంబంధించి అయితే చాలా అపోజిషన్ నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ అయితే చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పాలి. అయితే ఈ విధంగా ఆయన మొత్తం పొలిటికల్ సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఆ డోజ్ వ్యవహారాలలో ఉండడం వల్ల అయితే మొత్తం టెస్లా మొదటి క్వార్టర్ లో చూసుకుంటే మాత్రం తన లాభాల నుంచి 71% అయితే మొత్తం కంపెనీ లాభాలు అయితే పడిపోవడం జరిగింది. దీంతో కంపెనీకి సంబంధించిన ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన మీటింగ్ లో అయితే ఇలాన్ మస్క్ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి కంపెనీ ఈ విధంగా 71% నష్టపోవడం అనేది కంపెనీకి ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి ఇలాన్ మస్క్ ని సీఈఓ నుంచి తొలగించాలని అయితే బాగా నిర్ణయం తీసుకున్నాడైతే తెలుస్తుంది. అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో అయితే ప్రకటించారు. అయితే వెంటనే నెక్స్ట్ రోజే ఈ వార్తనైతే మస్క్ అయితే రవిప్రసాద్, ముఖ్యంగా టెస్లా కార్లు అమ్మకాలు పడిపోయిన తర్వాత ట్రంపే నేరుగా రంగంలోకి దిగారు కదా. ఒక కారు కొనుగోలు చేసి వైట్ హౌస్ లో డిస్ప్లే చేసి తానే ప్రచారకర్తగా మారనేటటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఏంటి, ట్రంప్ వల్ల పూర్తి స్థాయిలో మస్క్ బిజినెస్ పడిపోయిందనే చెప్పుకోవచ్చా ట్రంప్ గ్రాఫ్ తో పాటు? రవిప్రసాద్, ఏంటి ట్రంప్ దాదాపుగా కొంత ఆదుకునే ప్రయత్నం అయితే టెస్లాను చేసినట్టు కనిపించింది కదా. ఆయన కూడా స్వయంగా ఒక కారును కొన్నారు, వైట్ హౌస్ లో డిస్ప్లే కూడా చేశారు. అయినప్పటికీ కూడా ట్రంప్ పాపాలు టెస్లాకు చుట్టుకున్నాయి అనుకోవాలా?
ఖచ్చితంగా శివ, ముఖ్యంగా చెప్పాలంటే ట్రంప్ తీసుకున్న ఏదైతే టారిఫ్ నిర్ణయాలు ఉన్నాయో అండ్ ఫెడరల్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ను తీసేయడం, ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ కలిపి ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటే ఈ ఎఫెక్ట్ అయితే వాళ్ళ బిజినెస్ ల మీద ఖచ్చితంగా పడ్డాయని చెప్పాలి. ఆ విధంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అయితే తీసుకునే నిర్ణయాలు అయితే చాలా ఎఫెక్ట్ చూపించాయి. ముఖ్యంగా ఇలాన్ మస్క్ ట్రంప్ కు స్టార్టింగ్ నుంచి కూడా ఎలక్షన్ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడం, అయితే ఇలాన్ మస్క్ యొక్క ఒక ట్రంప్ గెలవడానికి ఎంత కీలక పాత్ర వహించాడో అందరికీ తెలిసింది. సో దాని తర్వాత సేమ్ అదే విధంగా ట్రంప్ కూడా ఇలాన్ మస్క్ కు తన వ్యాపారాలలో చాలా హెల్ప్ చేయడం జరిగింది. కాకపోతే ఇద్దరికి పబ్లిక్ పైన వ్యతిరేకత, కార్పొరేట్ సంబంధించిన పెట్టుబడిదారులలో అయితే బాగా నష్టాలు, బాగా ఆ వ్యతిరేకత మొదలైందని చెప్పాలి. సో ఆ విధంగా సేల్స్ అయితే బాగా గణనీయంగా పడిపోవడం జరిగింది. ట్రంప్ ఎంత తన టెస్లా కార్ కొని ఎంత ప్రచారం చేస్తున్నా గానీ దాన్ని పబ్లిక్ అయితే ఎక్కువగా కన్సిడర్ చేయలేదు అని చెప్పాలి. ఓవరాల్ గా అయితే 71% తన కంపెనీలో అయితే నష్టాలు చవిచూడడం జరిగింది. ఇదైతే ఇలాన్ మస్క్ గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఏకఛత్రాధిపత్యం చేస్తున్న ఈ ఇలాన్ మస్క్ అయితే ఇది బాగా చుక్కేదురు అని చెప్పాలి. అయితే బోర్డు మెంబర్స్ అందరు కలిసి ఇలాన్ మస్క్ ను తీసేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం గట్టిగా ఉంది. కాకపోతే మళ్ళీ మస్క్ కూడా తన ఎక్స్ వేదికగా అయితే దీన్ని తీవ్రంగా ఖండించారు. నేను అంటే నాకు సంబంధించి అలాంటివి అయితే ఎప్పుడు లేదు, ఎప్పటికీ టెస్లాకి నేనే సీఈఓని, పత్రికలు విలువలను అయితే ఉల్లంఘించి పాల్పడుతుందని సోషల్ మీడియా వేదిక అయితే మండిపడ్డారు. యాక్చువల్గా ఈ వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక పైన కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వార్తలు రాయడం సరికాదని అయితే చెప్పాడు మస్క్. నేనే సీఈఓగా ఉంటాను, టెస్లా కంపెనీ నాదే, టెస్లా కంపెనీ నేను సీఈఓ ఉండకపోతే టెస్లా కంపెనీ కూడా ఉండదనేసి అంటే ఖచ్చితంగా చెప్పడం, దాన్ని ఖండించడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఏది ఏమైనా ఓవరాల్ రిజల్ట్స్ చూసుకుంటే ఫస్ట్ క్వార్టర్ లోనే 71% ఒక కంపెనీ లాభాలు నష్టపోవడం అనేది అది చాలా అంటే ఒక కంపెనీకి పెద్ద ధాన్యం అని చెప్పాలి. ఆ విధంగా కూడా వ్యతిరేకత ఎంత ఉందో అనేది దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.